జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ కార్యాలయం పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు పిలుపునిచ్చింది. పొన్నూరు నియోజకవర్గంలో సాధకులు, కార్యకర్తలు, జన సైనికులు, అలాగే మహిళా సభ్యులు ముందస్తుగా వ్యవస్థాపిత వాలంటీర్లతో ప్రతి గ్రామంలో 75 నుంచి 100 మంది సాధకులను నియమిస్తూ సభ్యత్వ సంఖ్యను పెంచి పవన్ ఆశయానికి అండగా నిలవడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ ఉపాధ్యక్షుడు మల్లిబోయిన గోపి, కార్యదర్శి ఆకుల గోపి మరియు జన సైనికులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు, అక్కడి పరిస్థితులు ఇలా ఉన్నాయి. పార్టీ నిర్మాణము, రాజకీయము, గెలుపు వీటన్నిటికంటే కానీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కుటుంబానికి వారి సంక్షేమం భరోసాగా ఉండేందుకు జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 6 సంవత్సరాల క్రితం క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఆ భాగంలో ఈ సభ్యత్వం భాగంలో 5వ విడతలో ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్యమిగా నామకరణం చేసి ఈ ఉద్యమి యొక్క ఉపయోగాలు కార్యకర్త నుండి నాయకుడిగా తయారు చేయడం, ప్రమాద బీమా, ప్రమాదశాతం మరణిస్తే 5 లక్షలు మరియు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యి హాస్పిటల్లో చేరితే 50,000 రూపాయల వరకు వైద్య ఖర్చులకి పార్టీ అందజేస్తుంది. ఈ 5వ విడతలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మరియు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వడ్రాన మార్కండేయ గారి సూచనల మేరకు ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేయడానికి 125 మంది క్రియా సాధకులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి అనుసంధానం చేస్తూ ప్రతి సాధకుడు కూడా గతంలో సభ్యత్వాలు చేసిన వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేస్తూ మరియు నూతన సభ్యత్వాలు కూడా చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో నుండి ప్రజలు కూడా అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.